వచ్చిన మీకు అందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా మీకు వందనాలు. మరి ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనము మూలవాక్యంగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుకుందామండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము. దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. మరి దేవుడు మనతో మాట్లాడినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన యేసయ్య, నీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీ వాక్యం ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చిన ఈ శ్రద్ధను బలం పొందుటకును ప్రభా నాయన, మరి నీలో నాయన ఆత్మలో అభివృద్ధి పొందుటకును మాకు సహాయం చేయమని నాయన ఈ ప్రార్థన విన్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య సర్వశక్తుల నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి మనము ధ్యానాంశంగా యోహాను సువార్త 2వ అధ్యాయంను ఒకసారి చూద్దాము. మొదటి నుంచి. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడుండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ఇక్కడ ఒక సంఘటన, వివాహం జరగడం మనం గమనిస్తున్నాము. వివాహంలో మరి ఆ వివాహానికి యేసు ప్రభు వారు ఆయన తన శిష్యులతో కూడా ఆహ్వానించబడ్డారు. యేసు తల్లి అక్కడ ఉండెను. ఇక్కడ ఒక వివాహం జరుగుతుంది. మరి ఆ సమయంలో అక్కడున్న ఆచారం ప్రకారము వారు ఆ విందులో ద్రాక్షరసము డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. అయితే ద్రాక్షరసము అయిపోవడం మనం ఇక్కడ గమనిస్తాం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు అంటే ఇక్కడ మరి ఒక ఊహించని పరిణామము మనం గమనించగలుగుతాం. వివాహము ఎంతో ఘనంగా జరిగి ఉంటుంది. ఇంకా మరి విందు ఏర్పాటు చేశారు. మరి అంతా జరిగి మరి చివరిలో ఈ విందు దగ్గర కనుక మరి ఫెయిల్ అయినట్లయితే, వివాహము ఫెయిల్ అయినట్లుగా అంటే సమాజంలో మరి అది చాలా అవమానంగా భావిస్తూ ఉంటాం. ఎంత ఘనంగా జరిగినా కూడా మరి భోజనాల దగ్గర మరి కొరత ఏర్పడితే కనుక అది చాలా ఇబ్బందికరమైన పరిణామం. ఎలా మరి ఈ సంఘటన చూసినప్పుడు మన జీవితంలో కూడా అనేక సార్లు ఎంతో మరి ప్లాన్ చేసుకుంటాం, మరి ఎన్నో ఊహించుకుంటాం భవిష్యత్తు కోసం. కానీ కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అది మానవ రీతిగా సహజంగానే అది ఎవరికైనా కావచ్చు, ధనవంతులకైనా దరిద్రులకైనా, లేకపోతే మరి మరి ఎవరికైనా కూడా ఇలాంటి సంఘటనలు మనము చూస్తూ ఉంటాం. అది ఒక మెడికల్ రిపోర్ట్లో కావచ్చు, లేకపోతే మరి మనం ప్రేమించిన వారి జీవితాల్లో మరి ఇలా జరిగిందా అని కొన్నిసార్లు మనము ఎంతో మరి నిరాశపడే పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఏమి జరిగింది, ఏమి చేశారు? యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా అని గమనిస్తాం. మరి అక్కడ ఒక లోటు ఏర్పడినప్పుడు మరి ఏం చేశారు అంటే, యేసు తల్లి మరియా ప్రభు దగ్గరికి వచ్చి ఒక విన్నవిస్తూ ఉన్నారు, తెలియజేస్తూ ఉన్నారు వారికి ద్రాక్షరసం లేదు అని. ఇదే మన ఫస్ట్ రెస్పాన్స్ అయి ఉండాలండి. మనకి ఏదైనా జరిగినప్పుడు మరి ఎలా అయితే మరియా ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారు? అక్కడ ఎంతోమంది ఉన్నారు కదా. మరి ఎంతోమంది ఉన్నప్పటికీ ప్రభు దగ్గరికి రావడం కారణము యేసు ప్రభు వారు మరి ఒక సంథింగ్ హీ కెన్ డూ, ఏదైనా కూడా ఆయన చేయగలరు. ఏదో ఒకటి చేసి ఆయన ఈ కొరతని తీర్చగలరని విశ్వాసంతో ఆమె వచ్చారు. మేరీ కేమ్ టు జీసస్ బిలీవింగ్ దట్ జీసస్ వుడ్ డూ సంథింగ్. సో మన ఫస్ట్ రెస్పాన్స్ ఏమై ఉండాలి అంటే విశ్వాసం ఉంచి ప్రార్థన చేయాలి. ఇదే మన ఫస్ట్ రెస్పాన్స్. చాలాసార్లు మరి కష్టాలు వస్తూ ఉంటాయి, ఊహించని పరిణామాలు సంభవిస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో మన ఫస్ట్ రెస్పాన్స్, మన ప్రభువు మనకు ఉన్నారు. సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడు, ఏదైనా చేయడానికి సమర్థుడైన దేవుడు మనకి తోడుగా ఉన్నారు, మనలో ఉన్నారు. ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు అని మనం విశ్వసించినప్పుడు తప్పకుండా ఆయన దగ్గరికి ఆ యొక్క పరిస్థితిని మనం తీసుకొస్తాం. ప్రార్థన ద్వారా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ దేవుణ్ణి మన పరిస్థితులకి మనము ఆహ్వానించుకోగలుగుతున్నాము. ఆయన క్రియ చేయడానికి మనము ద్వారం తెరుచుకుంటున్నాము.
మనము దేవుని దృష్టిని ఆకర్షిస్తాం. ఎప్పుడైతే మనము ఆయన మీద ఆధారపడతామో ఆయన మనల్ని సిగ్గుపడనీయడు. ఉదాహరణకి నేనైతే ఎలా ఊహించుకుంటానంటే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఎన్నో గృహాలున్నాయి. చీకట్లో ఉన్నాయి. సపోజ్ మనం ఒక గృహం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వెంటనే పరలోకం నుంచి ఒక వెలుగు ఆ గృహం మీదకి ప్రకాశించడం. నేను నేనైతే ఎట్లా ఊహించుకుంటున్నాను. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మరి ఆ పరిస్థితిలోనికి ప్రభు యొక్క వెలుగొస్తుంది. ప్రభు యొక్క క్రియ జరగడం మనము గమనిస్తూ ఉంటాం. అది మన జీవితంలో కావచ్చు, మరి ఎవరి జీవితంలోనైనా కూడా కావచ్చు. అయితే మనం విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచి మనము ప్రార్థన చేయాలి. మన విశ్వాసము మరి ఎలా ఉండాలి? సందేహపడకుండా ఉండాలి. మరి మనం అడుగుతున్న మనము ప్రభు క్రియ చేస్తున్నాడని నమ్ముతూ అడగాలి. విశ్వాసంతో అడగాలి. ఇది యాకోబు పత్రిక 5వ అధ్యాయము 1వ ఒకసారి చూద్దాం. ఒకసారి చూద్దామండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము సారీ యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. అయితే అతడు ఏమాత్రంలో సందేహింపక విశ్వాసంతో అడగవలెను. మనము అడిగినప్పుడు ప్రభు కార్యం చేస్తాడు అని నమ్ముతూ విశ్వాసంతో అడగవలసి ఉన్నాం. సో మొదటి పాయింట్గా మనం ఈ వాక్యం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే విశ్వసించు, ప్రార్థించు. మరి యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదు అనెను. ఇక్కడ ప్రభు వెంటనే క్రియ చేయట్లేదు కానీ నా సమయం ఇంకను రాలేదు అని చెప్తున్నారు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ప్రార్థించిన వెంటనే కొన్నిసార్లు జరుగుతాయి. కొన్నిసార్లు కొంతకాలం కనిపెట్టవలసి ఉంటాం. మరి సమయం గురించి మనం చూసినప్పుడు ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చూస్తే ప్రతి దానికి కూడా సమయము కలదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే 11వ వచనం చూసినప్పుడు దేని సమయం అది చక్కగా ఉండినట్లు దేవుడు నియమించున్నాడు. కాబట్టి అలాగే 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనం చూసినప్పుడు తగిన సమయమందు హెచ్చిస్తాను అంటారు ప్రభు. అలాగే మరి యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనం చూసినప్పుడు కూడా తగిన సమయమందు నేను కార్యం త్వరపెడతానని ఉంటుంది. సో మరి ప్రభువు ఒక సమయం అంటూ నిర్ణయిస్తారు. ఆ సమయంలో ఆ కార్యము తప్పకుండా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనము వెంటనే జరగట్లేదు కదా అని మనము నిరాశపడద్దు, లేక విశ్వాసంలో సన్నగిల్లిపోకూడదు. ప్రభు క్రియ చేస్తూనే ఉంటున్నారు. నేను ఈ పరిస్థితిని ప్రభుకు అప్పగించాను. ఈ పరిస్థితిలో ప్రభు కార్యం చేస్తున్నారు. కొందరు హృదయాలను సిద్ధపరుస్తూ ఉంటాడు. లేదా లేకపోతే ప్రభు గైడ్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఏమి జరగాలో మరి ఈ పరిస్థితి అంతటిని చక్కబెట్టడానికి ప్రభు ఏమి చేయాలో అది చేస్తూనే ఉంటారు. మనకి అది జరుగుతున్నట్టు కనిపించకపోవచ్చు కూడా. కానీ విశ్వాసం అంటే అదే కదా. ఏదైతే మనకి కనబట్టలేదో అది జరిగినట్టుగా మనము నమ్మాలి. అలా నమ్మినప్పుడు మనము ప్రభు యొక్క కార్యం చూడడం జరుగుతూ ఉంటుంది. మరి నా జీవితంలో కూడా నేను ఎన్నోసార్లు ఈ ఈ ఈ పరిస్థితి నేను చవిచూశాను. ఇంతకుముందు నేను ఒక పాల్ యాంగిచో గారి బుక్ ఒకసారి చదివాను. చదివినప్పుడు నేను ఒక విషయంలో దేవుణ్ణి అడగడం ప్రారంభించాను. అది నాకు వాక్‌మ్యాన్ కావాలి. నేను మరి ఆర్ఆర్‌కే మూర్తి గారు విశ్వవాణి రేడియో కార్యక్రమాలు వస్తూ ఉండేవి. ప్రతిరోజు నేను దేవుని వాక్యం వింటూ ఉండేదాన్ని. నేను ప్రభుని ఏమడిగానంటే వాక్‌మ్యాన్ కావాలి. ఆ వాక్‌మ్యాన్‌లో రేడియో కూడా ఉండాలి అని దేవుణ్ణి అడగడం ప్రారంభించాను. అందులో చెప్పబడిన ప్రకారము నేను ఒక పిక్చర్ గీసుకున్నాను. ఎందుకంటే మనం అడిగేది మన కళ్ళ ముందు ఉండాలి. మనం అది పొందినట్టుగా మనం చూస్తూ ఉండాలి అని పాల్ యాంగిచో గారు చెప్తూ ఉంటారు. సో నేను అది ఒక పేపర్‌లో పిక్చర్ గీసుకున్నాను. దానికి బటన్స్ పెట్టి ఆ పిక్చర్ మీద మరి నాకు దాంట్లో రేడియో కూడా ఉండాలి. మరి దాని కలర్ కూడా నేను చెప్పాను. ఒక యెల్లో కలర్ అడిగాను. యెల్లోలో కూడా నాకు ఆడ్‌గా ఉండకూడదు యెల్లోలో మరి మంచి మ్యాంగో కలర్, మస్టర్డ్ యెల్లో ఉండాలి అని రాసి పిక్చర్ గీసుకొని ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని.
చాలా కాలం అలా అడుగుతూ, అడుగుతూ ఉన్నాను. తర్వాత నేను ఇంకా అది అడగడం కూడా మానేశాను. తర్వాత అది మరి ఎక్కడ పెట్టానో కూడా గుర్తులేదు నాకు. కొంతకాలం తర్వాత నేను ఆ విషయం మర్చిపోయినాను. అయినా కూడా ఒకసారి నాకు ఒక కాలొచ్చిందండి. అప్పట్లో ల్యాండ్ ఫోన్ ఉండేది. ఆ ల్యాండ్ ఫోన్‌కి కాలొచ్చింది. చూస్తే మా దూరపు బంధువు ఒకాయన ఫోన్ చేశారు. ఆయన కువైట్ నుంచొచ్చారు. "సోనీ నీకొకటి తెచ్చాను" అన్నారు. ఏంటి ఇది అంటే వాక్‌మ్యాన్. వాక్‌మ్యాన్ తెచ్చానన్నాను. ఆయన చాలా ఆశ్చర్యపోయారు. అది ఆహ్, త తర్వాత ఆయన దాన్ని నాకిచ్చినప్పుడు ఎగ్జాక్ట్‌గా నేను ఏమడిగానో అదే వాక్‌మ్యాన్ రేడియో మళ్ళా దా దాని కలర్ కూడా యెల్లో. సో, దేవునికి మహిమ కలుగును గాక. ఇది నేను విశ్వాసంతో అడగడం మరి దేవుడు తగిన సమయమందు కార్యం చేయడానికి ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అలాగే నాకొక స్టూడెంట్ ఉన్నారు. ఆ స్టూడెంట్ ఆహ్, ఎయిత్ వరకు యూపీలో నా దగ్గర చదివాడు. తర్వాత కొంచెం కాలం వేరే హై స్కూల్‌కెళ్ళిపోయాడు. అయితే మరి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేవాడు. తర్వాత కొంతకాలం మాట్లాడడం మానేశారు. మళ్ళా ఒకరోజు నాకు వాళ్ళ ఫాదర్ నుంచి కాలొచ్చింది. ఏంటి అంటే, ఆ బాబు హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడు. తన మరణ పడక మీద ఉన్నాడంట. కోమాలోకెళ్ళిపోయాడని చెప్పారు. అయితే వాళ్ళ పేరెంట్స్‌కి చెప్పేవాడంట, మేడం బాగా ప్రార్థన చేస్తారు. మేడంకి కాల్ చేయండి అని తన అంతకుముందు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకొని వాళ్ళు వెతికి నా నంబర్ వెతికి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసేసరికి ఆ బిడ్డ తనతో మాట్లాడే పరిస్థితి నాకైతే లేదు. నాకు చాలా భారంగా అనిపిచ్చేసింది. ఆ బాబుని నేను మళ్ళా చూస్తానా లేదా అని. నేను మరి చాలా భారంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి ఒక రోజు అయిపోయింది, 2 రోజులయిపోయింది, 3 రోజులయిపోయింది. ఆ బిడ్డ కోమాలోనే ఉండిపోయాడంట. వాళ్ళ పిన్ని వాళ్ళు కూడా ఏడుస్తూ చెప్తున్నారు. అసలు కదలటం లేదండి, కళ్ళు తెరవటం లేదండి అని, మాట్లాడట్లేదు అని. నేను మరి ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ప్రార్థన చేయగా మరి ఏడో రోజు ఇంచుమించు ఒక వారంకి ఆ బాబు కళ్ళు తెరిచి మాట్లాడడం. తర్వాత డాక్టర్స్ చెప్పిన రిపోర్ట్ ప్రకారం అయితే మళ్ళా బెడ్ మీద నుంచి ఒక సైడ్ అంతా ప్యారలైజ్ అయిపోయిందంట. ఆ బాబు మళ్ళా నడవడం కూడా కష్టమన్నారు. కానీ ఈరోజు మరి దేవుని మహాకృపను బట్టి దేవుడు ప్రార్థన ఆలకించి మరి ఆ బాబు తిరిగి కోలుకున్నాడు. మరలా చదువుకుంటూ ఉన్నాడు. కాలేజ్‌కి వెళ్తూ ఉన్నాడు. ఈ విధంగా దేవుడు మన ప్రార్థనను ఆలకించి దేవుడు ఎన్నో కార్యాలు మనకి చేస్తూ ఉంటాడు. మరి మీకు కూడా ఇది ఎక్స్‌పీరియన్స్ అయ్యుండొచ్చు. ఎంతోమంది ఇక్కడ విశ్వాసులున్నారు. మీ అందరి జీవితాలు కూడా ప్రభువు చేసిన మరి ఎన్నో కార్యాలు చేసి ఉంటారు. కాబట్టి మనము విశ్వసించాలి, ప్రార్థించాలి, విశ్వసించాలి, కనిపెట్టాలి. తగిన సమయంలో ప్రభువు ఆ కార్యాన్ని నెరవేరుస్తాడు. ఎప్పుడైతే మరి ప్రభువు ఇలా చెప్పారు, నా సమయం ఇంకా రాలేదన్నారు. అప్పుడు ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడి అనెను. అప్పుడు మరి ఆమె అఫెండ్ అవ్వలేదండి. ఇంకా నా సమయం రాలేదు ఇంకా అని ప్రభు చెప్పినా కూడా అఫెండ్ అవ్వకుండా ఆమె ఏం చేశారు అంటే ఆమెకు ఉన్న విశ్వాసం చూడండి. ఆయన చెప్పినట్లుగా చేయమని చెప్పారు. అప్పుడు యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం 2 3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఇక్కడ ఒక దేవుడు ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వడం చూస్తా ఉంటాం. ప్రభు ఏం చెప్పారు అంటే అక్కడున్న రాతి బాణలను నింపమని చెప్పారు. వారు ఆ విధంగా చేశారు. మరి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉంటామో, కొన్నిసార్లు ఆయన గైడ్ చేస్తూ ఉంటారు. "నువ్వు ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి. లేతే పలానా వాళ్ళని కలువు." ఒక ఒకవేళ ఒక ఉద్యోగంకి సిద్ధపడుతూ ఉంటే, మరి నీవు దీని విషయం ఇది అప్లై చెయ్యి. మరి ఈ విధంగా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వు అని మనకు ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఎప్పుడైతే ఆ మాటకి విధేయత చూపించి, ఆయన చెప్పినట్లు చేస్తామో, ప్రభు యొక్క కార్యంని మన జీవితంలో చూడగలుగుతాము. ఆహ్, ఎప్పుడైతే మరి ప్రభు చెప్పినట్టుగా వాళ్ళు చేశారో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. అప్పుడు ఆ నీళ్ళు వీళ్ళైతే నింపింది నీళ్ళే. కానీ మరి ఎప్పుడైతే తీసుకొని వెళ్లారో, అక్కడ అది ద్రాక్షరసం అయిపోవడం మనం చూస్తా ఉంటాము. దేవునికి మహిమ కలుగును గాక. నీళ్ళు ద్రాక్షరసంగా మారిపోవడం. ఇక్కడ చూస్తే మామూలుగా ద్రాక్షరసము మరలా తయారు చేయాలంటే చాలా కాలం పడుతుందంట. మరి ద్రాక్షలు కొయ్యాలి, దాన్ని పిసకాలి, తర్వాత వాటి నుంచి జ్యూస్ తీసి, తర్వాత దాన్ని ఫెర్మెంట్ చేయాలి. అంటే దాన్ని పులియబెట్టి ద్రాక్షరసము
తయారు చేయడానికి చాలా కాలం, కొన్ని నెలలు పట్టే అవకాశం పడుతుంది. కానీ ప్రభు మరి ఎప్పుడైతే కార్యం చేస్తారో అది సడన్‌గా మరి జరగడం చూస్తూ ఉంటాం. ఆ పీరియడ్‌ని కూడా దేవుడు తగ్గించేయగలుగుతాడు. నీకు ఎప్పుడో చాలా కాలం పట్టొచ్చు ప్రమోషన్ రావడానికి, లేతే చాలా కాలం పట్టొచ్చు ఈ కార్యం జరగడానికి అనిపించొచ్చు. లేతే ఇంతకాలం వాడితే మీకిది జరుగుతది అని చెప్తా ఉంటారు. లేదు, ప్రభువు కనుక తలంచుకుంటే, ప్రభు యొక్క సమయం అయిపోయినప్పుడు అది ఇమ్మీడియేట్‌గా జరుగుతది. దేవునికి స్తోత్రం. మరెప్పుడైతే వీళ్ళు ముంచి విందు ప్రాధాన్యతకు తీసుకొని పోండని వారు చెప్పినప్పుడు, ఆ నీళ్ళు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. నీరు ద్రాక్షరసంగా మారిపోయింది. మరి ఇక్కడ ప్రభు కార్యం చూసినప్పుడు ముందున్న ద్రాక్షరసం కంటే ఇప్పుడు మరి ప్రభువు చేసిన అద్భుతం ద్వారా ఉన్న ఈ ద్రాక్షరసం యొక్క రుచి చాలా అద్భుతంగా ఉండడం గమనిస్తాం. ప్రతివాడు మొదట మంచి ద్రాక్షరసం పోసి జల్లు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసం ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను. కాబట్టి ప్రభు చేసే కార్యాలు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అధికంగా ఉండడం మనం చూస్తూ ఉంటాము. సో, నేను చెప్పే మూడో పాయింట్ ఏంటంటే, విశ్వసించి మరి విధేయత చూపించాలి. ఎప్పుడైతే మనము ప్రభువు చెప్పినట్లుగా ఆ పరిస్థితిలో మనము నడుచుకుంటామో, లేదా విధేయత చూపుతామో, అప్పుడు మనం ప్రభు యొక్క కార్యాన్ని చూడగలుగుతాము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుట శ్రేష్టము అని మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మనం విశ్వసించిన యెడల మొదటిగా విశ్వసించి ప్రార్థించాలి. రెండవదిగా విశ్వసించి కనిపెట్టాలి. మూడవదిగా విశ్వసించి విధేయత చూపించాలి. అప్పుడు ప్రభు చేసిన కార్యాలు మనం చూస్తాం. ఎంతో అవమానకరమైన పరిస్థితి మరి ఇక్కడ విందు ద్రాక్షరసంలో ఈ వివాహంలో ద్రాక్షరసం అయిపోవడం, ఒక కొరతను చూస్తూ ఉంటాము. కానీ ఎప్పుడైతే ప్రభుకి ఈ పరిస్థితిని అప్పగించుకున్నారో అది దేవుడు ఒక ఘనమైన కార్యాన్ని అక్కడ చేశారు. మరి అవమానం కాస్త ఘనతగా మార్చబడింది. అందరూ కూడా ఎంత మంచి ద్రాక్షరసం పోస్తున్నావని మళ్ళా అతన్ని పొగట్టం చూస్తూ ఉంటాము ఆ విందు ప్రధాన్ని. సో, అవమానమునకు ప్రతిగా దేవుడి రెట్టింపు గంతులన్నారు. అంగలార్పు ప్రతిగా నాట్యం అన్నారు. మరి ఆ పరిస్థితి అంతా కూడా తారుమారైపోయి మరి దేవుడు మరి ఒక అద్భుతం చేయడం మనం గమనించగలుగుతూ ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో కూడా పరిస్థితి ఎలాంటిదైనప్పటికీ కూడా మనం విశ్వాసము మరి దేవుని మీద స్థిరముగా నిలబెట్టుకొని ఆయన యందు విశ్వాసముంచి ప్రార్థించడం ద్వారా, విశ్వాసముంచి కనిపెట్టడం ద్వారా, విశ్వాసముంచి విధేయత చూపడం ద్వారా మనము మన జీవితాల్లో ప్రభు యొక్క కార్యాన్ని తప్పకుండా చూడగలుగుతాము. దేవుడి కొద్ది మాటల్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.